ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు యేసయ్యా. రాత్రి సుఖమైన నిద్ర ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. ఈ స్వరం వినిపించండి. నీ సన్నిధి ఉంచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 21వ అధ్యాయం కొన్ని మాటలు చదువుతుంది. సామెతలు 21. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువవలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదాని తన దృష్టిపై జ్ఞానంగా నడుపుకోవడం యెహోవా హృదయ పరిశీలన చేయబడదు. నీతి న్యాయములను అనుసరించుకుంటా బలులు అర్పించుట కంటే యెహోవా కష్టం. 4. అహంకార దృష్టి గర్వ హృదయం భక్తిహీనుల క్షేమం పాపయుక్తం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళము లేక పనిచేయ వారికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడు ధనం సంపాదించుకొని ఊపిరితో సాటి దాని కూడా మానం కోరుతుంది. భక్తులు న్యాయం చేయనలరు, వారు చేయి బలాత్కారం వారిని కొట్టుకొని పోవును. దోషపడుతున్న మార్గము మిక్కిలి వంకర మార్గం, దాని పవిత్రమైన కార్యాలను దాకా. గయ్యాలితో పెద్ద ఇంట నిలుడు కంటే మిద్దు మీద ఒక మూల నివసించుట మేలు. భక్తిహీనుల మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికి దయతలచును. అపాసకుడు దండించుట చూసి జ్ఞానం లేని వాడు జ్ఞానం పొందను. జ్ఞానం గలవాడు ఉపదేశం తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనులు ఏదైనది కనిపెట్టును, భక్తిహీనులు ఆయన నాశనం. దరిద్రుడు మొర వినక చెవి మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమాన కోపం చల్లార్చిన వడిలో ఉంచబడిన శాంతమ్మ హృదయం శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతులకు సంతోషకరము, పాపం చేయ వారికి అది భయంకరం. చాలు కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఇక్కడ కొన్ని మాటలు. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువవలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని. దేవుడు హృదయము ఆలోచనలు ఎరిగిన దేవుడు తన చిత్తవృత్తి చొప్పున తిప్పునని దేవుని మాటలు చెప్పబడుతుంది. మన ఆలోచనలు తలంపులు